కార్తీక్ సంక్రాంతి వేడుకలు విశాఖ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతిలో మొదటి రోజైన భోగి వేడుకలను విశాఖ నగర ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను, అలాగే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోను భోగిమంటల్లో వేసి తగలబెట్టాలన్న ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భోగిమంటల్లో ఆ ప్రతులను వేసి తగలబెడుతున్నారు. ప్రస్తుతం మనం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసం దగ్గర ఉన్నాము. అసలు ఈ ప్రతులను తగలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపడుతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి అమర్నాథ్ సార్ చెప్పండి సార్. ఈ భోగి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరిగేది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఈ మేనిఫెస్టోని కానీ లేదంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన జీవోలు కానీ ఎందుకు తగలబెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆదేశాలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కన్నా ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సహజంగా ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటే మన రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి, రైతులకి, మహిళలకి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రైతులు పడుతున్నటువంటి కష్టాలు గడిచినటువంటి సంవత్సరంలో మనం చూసాం, మహిళలు పడినటువంటి కష్టాలు చూసాం, చివరికి వైద్య విద్య అనేటువంటిది గత సంవత్సరంలో ఏ రకంగా పేదవాడికి దూరం చేశారనేటువంటిది కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో మెడికల్ కాలేజీలు ఏదైతే ఒక గొప్ప ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలి. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఏ ప్రభుత్వంలో కూడా రాలేదు. ఈ వచ్చినటువంటివి కేవలం 11 వచ్చాయి. మనం వచ్చిన తర్వాత వీటిలో ఒక 17 మెడికల్ కాలేజీలు తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసి 7 పూర్తి చేసి 10 ఏవైతే నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనని ఈ ప్రభుత్వం తీసుకుంది. సో దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేక కాలేజీల దగ్గరికి పర్యటన చేశారు. వీటన్నిటికన్నా మించి ఈ కొత్త సంవత్సరంలో ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని గత సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవోలు అన్నింటినీ కూడా ఈ భోగి మంటలో కలిపేసి, సహజంగా భోగి పండుగ ఏంటంటే కష్టాలని, బాధల్ని, మనకున్నటువంటి గత సంవత్సరంలో జరిగినటువంటి నష్టాలని వీటన్నిటిని కూడా అందులో వదిలేయాలనేటువంటి అభిప్రాయంతో మనం పండుగ చేసుకుంటుంటాం. సో ఆ రకంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి ఇచ్చినటువంటి జీవోలు కానీ, లేదా 2024లో ఏ ఉద్దేశంతో అయితే వారు అధికారంలోకి వచ్చారో, ఏ మాటలు చెప్పి ప్రజలకి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారో ఆ మేనిఫెస్టోని వీటన్నిటిని కూడా అమలు చేయకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం తాలూకా చేసినటువంటి ఈ పరిపాలనని పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం అన్నా సరే వారికి బుద్ధి వచ్చేటువంటి విధంగా చేయాలి, వారికి కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. మెడికల్ కాలేజీలు ఒక పక్క, రైతులకు పడుతున్నటువంటి కష్టాలు ఒక పక్క, మహిళలకు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒక పక్క, పండగ కూడా సరిగ్గా చేసుకుంటున్నామా లేదా అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన్ని పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏ కష్టం వచ్చినా సరే వారికి తోడుగా నిలబడుతుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా ప్రభుత్వం, ఎందుకంటే వారు టెండర్లు పిలిచిన తర్వాత కూడా ఎవరు రాలేదని అంటే కనీసం జ్ఞానం అని ఉండాలి ప్రభుత్వానికి. అంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎవరు కూడా దీన్ని అంగీకరించట్లేదు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాదాపు 1,04,00,000 మంది సంతకాలు పెట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికి కూడా చివరికి కాలేజీలు ప్రైవేటీకరణతో పాటు వారికి 2 సంవత్సరాల పాటు జీతాలు కూడా మేమే ఇస్తామని చెప్తున్నటువంటి ఇచ్చినటువంటి జీవోలు చూసాం. ఆ జీవోలన్నింటినీ కూడా ఈరోజు ఈ భోగిమంటలో కలిపేయాలని, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు వెనక్కి తీసుకోవాలనేటువంటిది మేజర్ డిమాండ్. సో వీటన్నిటితో పాటు ఆ దేవుడి తాలూకా ఆశీస్సులు ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ప్రజలు బలపరిచేటువంటి విధంగా ఆ దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సార్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ పండుగ సాక్షిగా కూటమి ప్రభుత్వం? ఒకటి, పేదవాడికి మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మహిళలకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి అనేటువంటిది ఏ ప్రభుత్వం తాలూకు అయిన ఉద్దేశం. వైద్యం సరైనగా అందించాలని, విద్యకు వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 5,000 కోట్ల రూపాయలు బకాయిలు, వైద్యానికి వస్తే ఆరోగ్యశ్రీ దాదాపు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు, వ్యవసాయానికి వస్తే యూరియా దొరకనటువంటి పరిస్థితులు గత సంవత్సరం ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో చూసాం. ఇక విద్యను అందించేటువంటి క్రమంలో మెడికల్ కాలేజీలు ఏ రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పెట్టిందో అనేటువంటి చూసాం. సో ఏ వర్గానికి చూసినా ఎవరికి మంచి జరుగుతూ ఉందనంటే కేవలం తెలుగుదేశం పార్టీకి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకి మాత్రమే ఈ ప్రభుత్వంలో ఏదైనా మేలు జరుగుతుంది తప్ప
పేదవాడు ఎవరైతే ప్రభుత్వం నుంచి ఆశగా ఎదురు చూస్తాడో ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే నాకు మంచి జరుగుతుందని చెప్పి పేదవాడు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నాడో అటువంటి ఏ పేదవాడికి ఏ వర్గానికి ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మేలు జరగలేదనేటువంటిది ప్రజల తాలూకు అభిప్రాయం. సో కనీసం ఈ సంవత్సరం అన్న 2 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. మనం చేసినటువంటి ఈ పరిపాలన వల్ల గడిచినటువంటి 20 మాసాలుగా మనం చేస్తున్నటువంటి పరిపాలన వల్ల రాష్ట్రంలో పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది, వివిధ వర్గాలకి నష్టం జరుగుతుందని ఈ సంవత్సరం ఈ పండగ కన్నా వాళ్ళు తెలుసుకోవాలనేటువంటిది మా తాలూకు కోరిక. సో ఇటువంటి జరిగినప్పుడు ప్రజలు ముందుకొచ్చి ఇటువంటి పోరాటాల్లో కలిసి వస్తున్నప్పుడు ప్రభుత్వం తెలుసుకోకపోతే ఎప్పుడు వీరికి కనువిప్పు కలుగుతుంది అనేటువంటిది అందరి తాలూకు ఆలోచన. అందుకని ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడన్నా సరే ప్రభుత్వం కనువిప్పు కలుగుతుంది అనేటువంటిది ఆశిస్తూ ఉన్నాం. సార్, ప్రధానంగా కూటమి నేతలు 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, పీపీపీ విధానం ద్వారానే మెడికల్ కాలేజీలకి మేలు జరుగుతుందని ఒకటి చెప్తున్నారు. 2, మేము సూపర్ 6 హామీలన్నింటిని కూడా అమలు చేసాం అని చెప్పి మాట్లాడుతున్నారు. సూపర్ 6 హామీలు అమలు చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని అంటే నేను ఈ మధ్యకాలంలో చూసిన తర్వాత కొంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత సహజంగా ఒక నాయకుడి గురించి ఎవరు చెప్పాలి అయితే ప్రజలు మాట్లాడుకోవాలి, లేదా వారు చేసినటువంటి పనులు మాట్లాడాలి. ఇవి 2 మాట్లాడకుండా సహజంగా మన సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ ఎప్పుడన్నా నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నేనే గొప్ప బ్యాట్స్మెన్ ఎప్పుడని చెప్పుకున్నాడా? ఎప్పుడు చెప్పుకోలేదు కదా. ప్రజలు చెప్పుకున్నారు, ప్రపంచం చెప్పుకుంది సచిన్ టెండూల్కర్ పెద్ద బ్యాట్స్మెన్ అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పుకోరు, ఆయన చెప్పుకుంటారు నేను గొప్ప విజనరీ అని. అది ఆయనకి ఈయనకున్న వ్యత్యాసం. సో ఈ రకంగా ఇప్పటికన్నా వారు కనువిప్పు కలిగి వారి తాలూకు అభిప్రాయాలు వారి నిర్ణయాలు తప్పు అనేటువంటిది ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలవాలని చెప్పి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని